రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ అలర్ట్ జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని కోరింది. ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధం చేయాలని ఆదేశించింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ బయటపడింది. కొత్త వేరియంట్తో దేశంలో 5గురు మృతి చెందారు. JN1 వేరియంట్ కేసులు పెరగడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, దీంతో కేంద్రం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అయితే ఇచ్చింది. డీటెయిల్స్ ఇవ్వండి. కొన్ని రోజులుగా భారత్ లో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు అలర్ట్ చేసింది. స్క్రీనింగ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టులతో పాటు అన్ని టెస్టులు నిర్వహించాలి. ముఖ్యంగా ఏదైతే ఈ జిల్లాలో ఉన్న కేసుల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతా ఉంది. ముఖ్యంగా మొన్న చూసుకుంటే 2 రోజుల క్రితము ఏదైతే కొత్తగా 5 మంది ఈ కరోనా వల్ల చనిపోయారు. అందులో ప్రధానంగా కేరళకు సంబంధించిన వారు 5గురు కాగా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఒకరు చనిపోయారు. సో దీంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తులో భాగంగానే కేంద్రం రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. సో ఈ కరోనా కొత్త వేరియంట్, అది వేరియంట్ JN1 కేసులుగా కేరళలో మొదటగా డిసెంబర్ మొదటి వీక్ లో నమోదయ్యాయి. సో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ వల్ల 5 మంది చనిపోయారు. సో మొత్తానికైతే ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సో ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,50,00,000 చేరింది. సో వ్యాధి ప్రస్తుతం వాళ్ళ కోలుకున్న వారి సంఖ్య 1,4,56,00,000 పైగా ఉంది. సో మొత్తానికైతే ఈ కేసులను తగ్గించేందుకు, మళ్ళా పెరిగేందుకు అవకాశం లేకుండా కేంద్రం అయితే అప్రమత్తమైంది. గతంలో చూసుకుంటే 2020 సంవత్సరంలో మనకు కరోనా రావడం, సో ప్రపంచవ్యాప్తంగా ఆ మహమ్మారి ఎంత భయాంభ్రాంతికి గురి చేసిన తెలుసుకోవచ్చు. మనం లాక్డౌన్ లో కూడా విధించుకున్నాము. సో అనేక ఇబ్బందులు కూడా ప్రజలు ఎదుర్కొన్నారు, చాలా మంది చనిపోయారు కూడా దీనివల్ల. సో ఈ కొత్త వేరియంట్ ఎంతవరకు ప్రమాదకరం అనేది ఇంకా వైద్య నిపుణులు అంచనాలు వేయలేకపోతున్నారు. కానీ 5 మంది చనిపోవడం మాత్రం చాలా దురదృష్టకరం అంటూ చెప్తున్నారు, వైద్యులు చెప్తున్నారు. సో మొత్తానికి దేశంలో ప్రస్తుతం యాక్టివ్ల కేసు సంఖ్య 1,701 ఉంటే, సో దాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా అయితే కేంద్రం అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులతో పాటు స్క్రీనింగ్ టెస్టులు, విమానాశ్రయాల్లో కూడా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలి. అన్ని రంగాలకైతే అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా అప్రమత్తం చేసింది. ఒకవేళ ప్రైవేటు సంస్థలు ఉంటే వాటిని కూడా వర్క్ ఫ్రమ్, అంటే హైబ్రిడ్ పద్ధతిలో వర్క్ ఫ్రమ్ హోమ్ అలా నిర్వహించుకోవాలంటూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. సో ఇది భారత్ లో మళ్ళీ ఈ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. మనం చూడాలి రాష్ట్రాలు కేంద్రం అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటాయో. అయితే అశోక్, ఇప్పటికే మిచాంగ్ తుఫాన్ కారణంగా కావచ్చు, వింటర్ సీజన్ వల్ల కావచ్చు, కానీ ప్రజలందరికీ కూడా కోల్డ్తో, కఫ్తో, అలాగే ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ టైంలో ఉన్నట్టుగానే మాస్కులు అలాగే శానిటైజర్లు కూడా యూజ్ చేయాలా? ఎలాంటి చర్యలు చేపట్టాలి, జాగ్రత్తలు తీసుకోవాలి? సో జాగ్రత్తలు, గతంలో ఉండే జాగ్రత్తలు కూడా ఈ రోజు తాజాగా చెప్పింది కేంద్ర వైద్య శాఖ. సో అందులో భాగంగానే ముఖ్యంగా ప్రతి పౌరుడు మాస్కులు ధరించాలి. అదేవిధంగా రాష్ట్రాలలో ఎక్కువ కేసులు, ఏ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు అవుతున్నాయో ఆ రాష్ట్రాల్లో అప్రమత్తంగా, ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో 4 చనిపోయారు దీనివల్ల. సో కాబట్టి ఈ వేరియంట్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అటు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాలకు సూచించింది. సో ఈ చలికాలము, వింటర్ సీజన్ కాబట్టి సాధారణంగా జలుబు, దగ్గు, తుమ్ములు లాంటివి వస్తుంటాయి కాబట్టి ఇందులో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఈ మ్యూటెంట్లు, కరోనా వైరస్ మ్యూటెంట్ మారుతూ ప్రక్రియ మార్చుకుంటూ వివిధ రూపాల్లో అది అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటది. సో గతంలో వచ్చిన వేరియంట్లు కూడా డిఫరెంట్ వేరియంట్ల రూపంలో ఇది ఒక జలుబు లాగానే కామన్ గా ఒక పబ్లిక్ లోపల చేరిపోయింది. కాబట్టి ఇది కొంతమందికి మాత్రం దీన్ని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఎవరికైనా దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నా కూడా వారికి ఎఫెక్ట్ ఉంటుందంటూ వైద్యులు చెప్తున్నారు. సో చూడాలి, ముసలి వాళ్ళు కానీ, చిన్న వాళ్ళు కానీ,
దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలంటూ వైద్య ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. సో ఈ కొత్త వేరియంట్ అనేది చాలా విజృంభించే అవకాశం ఉంది. లాస్ట్ 1 వీక్ లో ఈ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1700కు పైగా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఈ కేసుల సంఖ్య మరీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మ్యూటేషన్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మాస్కులు, శానిటైజర్ గతంలో లాగా ధరిస్తే బాగుంటుందంటూ ఆరోగ్య శాఖ నిపుణులు చెప్తున్నారు. చూడాలి మరి భారత ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. బట్ రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. మన రాష్ట్రాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటాయి చూడాల్సిన అవసరం ఉంది. అయితే అశోక్, గతంలో కోవిడ్ వేరియంట్ కి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. ఫీవర్ రావడం, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం, బ్రీతింగ్ సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్త వేరియంట్ సందర్భంగా ఏమైనా సిమ్టమ్స్ అయితే వైద్య ఆరోగ్య శాఖ చెప్పిందా? ఈ కొత్త వేరియంట్ ఏదైతే JN వేరియంట్ ఉందో, సబ్ వేరియంట్, దీనివల్ల జలుబు, దగ్గు, తుమ్ములు లాంటివి వస్తున్నాయంటూ ఆరోగ్య శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఏదైతే ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా పక్క ఉన్న హాస్పిటల్ కి వెళ్లి వెంటనే చూపించుకోవాలి, దాని టెస్టులు చేయించుకోవాలి. RT-PCR గానీ వెంబడి చేయించుకున్న తర్వాత కోవిడ్ అని నిర్ధారణ అయితే వెంటనే హాస్పిటల్లో చేరాలి. ఖచ్చితంగా ఏదైతే దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నాయో, అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కానీ చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు వీళ్ళంతా జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం సూచించింది. సో ప్రధానంగా ఈ మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు ఉంటాయిగా, ఆ ఏరియాల్లో కాస్త జాగ్రత్తలు పాటించాలి. సో ఈ మ్యూటేషన్ ఏదైతే సబ్ వేరియంట్ JN1 ఉందో ఇది చాలా విస్తృతంగా విజృంభిస్తా ఉంది. సో చాలా రాష్ట్రాలకు ఇది విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్ లో ఒక కేసు నమోదే, అందులో ఒకతను చనిపోయారు. ఏదైతే కేరళలో 4 చనిపోయారు. సో చాలా మంది ఇప్పుడు జలుబు, దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు టెస్టులు చేస్తే ఖచ్చితంగా అందులో ఎంతో కరోనా కేసులు తేలే అవకాశం ఉంది. ఎందుకంటే అది పబ్లిక్ లో అది ఒక ఒక భాగం అయిపోయింది కరోనా కూడా. సో గతంలో చూసుకుంటే ఇలా జలుబు, దగ్గు ఉన్న వారికి టెస్టులు చేసినా కూడా కరోనా కేసులు పెద్ద ఎత్తున వచ్చాయి. కాబట్టి అది ఆ మ్యూటేషన్ తగ్గి దాని ప్రభావం తగ్గింది అనుకున్నాం. కానీ మరో కొత్త వేరియంట్ రూపంలో, కొత్త సబ్ వేరియంట్ రూపంలో JN అనే ఒక మ్యూటేషన్ ఏర్పడి ప్రపంచ దేశాల్లో కూడా అక్కడక్కడ ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు భారత్ లోకి ఈ వైరస్ రావడం, సో రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ చేసింది. అన్ని విమానాశ్రయాల్లో కూడా తనిఖీలు చేయాలి. ముఖ్యంగా స్క్రీనింగ్ టెస్టులు కానీ RT-PCR టెస్టులు విస్తృతంగా చేయాలి. రాష్ట్రాలలో ఉన్న జిల్లా ఏదైతే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడైతే కేసులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతాలలో అప్రమత్తంగా పోయి అక్కడ ఒక జోనల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.